మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న అకాల భారీ వర్షాలు చేపల ప్రియులకు వరంగా మారని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పర్లయిస్తుండటంతో రోడ్లపైకి వచ్చిన చేపలు పట్టుకోవడానికి చేపల ప్రియులు అయితే ఎగబడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం సూర్యాపేట మండలం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న రాయనగూడెం వద్ద ఉన్నాం. రాయనగూడెం వద్ద ఎగువన ఉన్న చెరువు పొంగి ప్రవేశిస్తుండడంతో చేపలు ఎక్కడికక్కడ చేపల ప్రియులు యువకులంతా కూడా రోడ్లపైకి వలలతో వచ్చి చేపలు పట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడవచ్చు. ప్రస్తుతం ఎక్కడి నుంచి వస్తున్నాయి చేపలు? ఇక్కడ నుంచి ఉరగొండ నుంచి ఒక్కొక్కరు 10 కిలో దాకా దొరుకుతున్నాయి, 10-15 కిలో దాకా దొరుకుతున్నాయి. ఒక్కొక్క చేప 3 కిలో 4 కిలోలు ఉంది. పట్టుకో బిర్ర పడుతుంది, ఎట్లా పట్టుకోపోతుంది చూసుకో. ఫుల్ పడుతుంది చేపలు. ఏ చేపలు కుదరలేదు. ఇటువంటి బట్టలు ఇలా చేపలు ఇప్పుడు వచ్చి మొత్తం పోతున్నాయి. చేపలకి ఏం కుదరలేదు. ఇక ఒక్కొక్కటి 4-5 కిలోలు, 10 కిలోలు, 20 కిలోలు. రాత్రి 11 గంటలకు వచ్చి ఈ రోజు ఆదివారం కావడం, కొన్ని స్కూళ్లకు ప్రభుత్వ సెలవు దినం కూడా కావడంతో కూడా ముఖ్యంగా యువకులు పిల్లలందరూ కూడా రోడ్లపైకి వచ్చి చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు చాలా వరకు పంట పొలాలు కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే విపరీతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, దాదాపు ఈ హైవే పక్కన విజయవాడ జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్ లో మొకాలు లోతు అడుగులతో వరద ప్రవాహం అయితే ఇక్కడ కొనసాగుతా ఉంది. వరదలోనే వస్తున్న చేపలను పడుతూ యువకులంతా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు జిల్లా కలెక్టర్ తేజస్ పవర్ ముంపు ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఎక్కడికక్కడ ప్రజలకైతే ఒక భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎటువంటి ఆందోళన చెందొద్దు, ఏవైనా అపాయం జరిగితే తాము ఉన్నామంటూ కూడా భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు కోదాడలోని మున్సిపల్ కార్యాలయంలోకి వరద నీరు ప్రవహించడంతో దాదాపు విలువైన ఫైళ్లు మొత్తం కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనబడతా ఉంది. కోదాడ, హుజూర్నగర్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల ఇటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ వద్ద, అదేవిధంగా కోదాడ మండలం రామాపురం ఎక్స్రోడ్ వద్ద హైవే పైన వరద నీరు ప్రవహించడంతో ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కలుగుతా ఉంది. దాదాపు ఎవరైనా అత్యవసరమైతే తప్పిస్తే తమ ప్రయాణాలను మానుకోవాలని కూడా పోలీసులు వాహనదారులకైతే చెబుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. దీంతో రోజుతో పోలిస్తే ఈ రోజు ట్రాఫిక్ చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. వాహనాలు ఎవరైతే అత్యవసరం ఉన్న వారితో మినహాయిస్తే ఎవరు కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ వాగులు వంకలు పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి, రోడ్లపైన ప్రవహిస్తున్న పరిస్థితి కనపడుతోంది. వర్షం తగ్గితే మాత్రం ఏమీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇదే వర్షం ఈ రోజు సాయంత్రం వరకు నైట్ కూడా కురిస్తే మాత్రం చాలా నష్టమైతే చేకూరుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే వాగులు, మూసీ నది పరివాహక ప్రాంతం, అదేవిధంగా బిక్కేరు వాగు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న పరటి పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ సూర్యాపేట జిల్లాలో వరద ఉధృతి అయితే కనబడతా ఉంది. వరద ఉధృతి అయితే చాలా కనబడతా ఉంది. అక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది.